ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులో మనుషుల్లో కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదని నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినం మీ జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలను. ఈ యొక్క లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇది మనుషుల జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడే మాటలు కాదు, కానీ దేవుడు తన ప్రజలకు తన జ్ఞానం చొప్పున ఇచ్చినటువంటి మాటను వారు తూచ తప్పకుండా చేసినప్పుడు, ఆ రక్తం వారు గుర్తుగా ఉన్నప్పుడు వారు తప్పించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, వారి యొక్క మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరి దృష్టాంతములను వినియోగించుతని. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు చూసినప్పుడు, ఈరోజు ఒక ఆనవాలు అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు వారు అడుగుతూ ఉన్నారు, దేవా నీ యొక్క ఆనవాళ్ళను మాకు కనపరిచి మా యొక్క పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించినటువంటి ప్రార్థన చేసేటువంటి వారు కూడా ఉన్నారు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 16-17 వచనాల్లో, నీ సేవకురాలు కుమారుని రక్షించుము. యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడైతే తన కృపనిచ్చి ఏదో ఒక రకంగా వారిని బలపరిచి ప్రతి విధమైనటువంటి కీడులో నుంచి తప్పిస్తూ శాశ్వతమైన సన్నిధిని నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. మనం ఏవైతే వాటిని ఆయన సన్నిధిలో అడుగుతున్నామో వాటి ఖచ్చితంగా మనకి పొందుతామనేటువంటి ఆసక్తి మన హృదయంలో ఉండాలని మనం గట్టిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనకి విశ్వాసం నూతనపరచబడడం ద్వారా శుభకరమైనటువంటి ఆనవాళ్ళని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన దాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈరోజు ఏదైనా సరే దుష్టు సంబంధమైనటువంటి ఆనవాళ్ళు అయితే ఆయన తుడిచిపట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన శుభకరమైనటువంటి ఆనవాళ్ళు అయితే దేవుడు మనకి అనుగ్రహించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు ముద్ర వేశాడు. మన హృదయంలో ఆయన ఆత్మ అనేటువంటి సంచకరువును అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా ఒక గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15-17 వచనాల్లో, మనం దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎట్లా క్రీస్తుతోటి వారసులము. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా నీ ఇంటికి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. కీర్తన గ్రంథము 91 అధ్యాయం 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కనుక ప్రతిరోజు ఆయన శుభకరమైన ఆనవాళ్ళని ఆయన పంపిస్తూ ఉన్నాడు. ముందుగానే అన్ని విషయాల్లో సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కువగా వేదన కలగకుండానే, నువ్వు ఎక్కువ దుఃఖపడకుండానే నీ హృదయాలకు నెమ్మది కలిగేలాగా ఏదో ఒక గుర్తును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ఉండు, సంతోషంగా ఉండు. అన్ని విషయంలో ఆయన సహాయం చేయడానికి, నువ్వు ఆ భయపడుతున్నవి ఏవి కూడా నీ జీవితంలో జరగకుండా ఉండడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువా, ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రతి కుటుంబంలో భయపడుతున్న ప్రతి విషయాల్లోనూ నాయన నీ శుభకరమైనటువంటి ఆనవాళ్ళను వారిని కనపరిచి ధైర్యపరచమని, బలపరచమని, నీ మహిమతో నీ నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.